పడతాయి సార్, ఆటోమేటిక్ పడతాయి. మీరు ఎందుకంటే 45 days ఏజ్ అప్పుడు తెచ్చుకుంటారు కాబట్టి ఈజీగా బాండింగ్ ఉంటుంది. మాకన్నా ఎక్కువ ఇప్పుడు నేను పిలిచి కూడా రావాడు ఇప్పుడు మీరు వచ్చినందుకు, అంటే అంత బాండింగ్ ఉంటుంది అన్నమాట ఓనర్స్. సో యు ఆర్ ద రియల్ పేరెంట్ యాక్చువల్లీ. స్కూబీ ఎవరు వచ్చింది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మన స్కూబీ వాళ్ళ పేరెంట్స్ అయితే వచ్చారండి. సో హాయ్ సార్, వెల్కమ్ బ్యాక్. సార్ వెంకటేశ్వర్ గారు యాక్చువల్లీ తన కొడుకు మితేష్ గారు మన ఛానల్ని అబ్జర్వ్ చేసి సో తనకు నచ్చి మన దగ్గర స్కూబీని అయితే బేసిక్ ఒబీడియన్స్ ట్రైనింగ్ కోసం వదిలారు. సో రీసెంట్గానే స్కూబీ సక్సెస్ఫుల్గా తన ఒబీడియన్స్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఎవరైనా ఫైనల్ వీడియో వాచ్ చేయకుండా వాచ్ చేయండి. సో ఇవాళ మనము స్కూబీకి సెండ్ ఆఫ్ ఇవ్వబోతున్నామండి. అంటే సో వీఆర్ గోయింగ్ టు మిస్ స్కూబీ. సో మరి 1 month గ్యాప్ తర్వాత స్కూబీ తన పేరెంట్స్ చూడగానే ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూసేద్దామా. దిస్ ఇస్ బాలు కృష్ణ, వెల్కమ్ టు మై ఛానల్ బాలు స్కాన్ అండ్ డాగ్ ట్రైనింగ్. లెట్స్ ఇన్వైట్ స్కూబీ. 1, 2, 3, come on! Yeah, call him. Scooby. Hi, Scooby. Scooby. Oh. Na పెద్దగా అయిపోయినా చాలా పెద్దగా అయిపోయినా. స్కూబీ ఎవరు వచ్చారు? పడతాయి సార్, ఆటోమేటిక్ పడతాయి. మీరు ఎందుకంటే 45 days ఏజ్ అప్పుడు తెచ్చుకుంటారు కాబట్టి ఈజీగా బాండింగ్ ఉంటుంది. మాకన్నా ఎక్కువ ఇప్పుడు నేను పిలిచి కూడా రావాడు ఇప్పుడు మీరు వచ్చినందుకు, అంటే అంత బాండింగ్ ఉంటుంది అన్నమాట ఓనర్స్. సో యు ఆర్ ద రియల్ పేరెంట్ యాక్చువల్లీ. స్కూబీ ఎవరు వచ్చిరా? డాడీ అన్నీ రాలి కదా, డాడీ కూడా వచ్చారు. గో 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 గో. యాక్చువల్లీ నేను వచ్చినప్పుడు నా మిస్సెస్ యాక్చువల్గా ఒక వీడియో పెట్టింది సార్. వాడు చిన్న మౌత్ క్యాప్ వేసుకొని ఇంత ఉన్నాడు. అరే మరి ఇంత చిన్నగా ఉంది ఏమనుకున్నాను నేను. ఇప్పుడు వాడి లెగ్స్ ఎంత హైట్ ఉన్నాయో అంత హైటే ఉండేవాడు. ఇప్పుడు ఎట్లయింది సార్? చాలా పెద్దగా అయిపోయాడు. రే డాడీ వచ్చి డాడీ ఓరేసుకుంది. హ్యాపీనా? గుడ్ బై. యా పడతాయి సార్. ఎందుకంటే ఎప్పుడైతే 45 days తర్వాత అంటే 7 to 8 weeks తర్వాత పప్పిని కొనుక్కొచ్చుకుంటామో వాళ్ళ దగ్గర ఎప్పుడైతే పప్పి అట్లీస్ట్ ఒక 2-3 weeks ఉందంటే ఇంకా 2-3 weeks సరే వాళ్ళే రియల్ పేరెంట్స్. మీరు తర్వాత ఎవరి దగ్గర ట్రైనింగ్ వదిలినా కూడా పెట్ పేరెంట్స్తో ఉన్నటువంటి బాండింగ్ ఆ ట్రైనర్తో ఉండదు. ఎంత బాగా చూసుకున్నా కూడా అంత రియలిస్టిక్గా అవి ట్రస్ట్ చేస్తాయన్నమాట. ఓరి డాడీ వచ్చు డాడీ వచ్చు కదా. హ్యాపీనా? గుడ్ బై. గుడ్ బై. ఈజీ గుడ్. గో. ఈ స్మెల్లింగ్. yes. Go daddy. యా. సో ఫ్రెండ్స్ చూసారు కదా స్కూబీ యొక్క రియాక్షన్ టువర్డ్స్ హిజ్ పేరెంట్ అండి. సో యాక్చువల్గా వాళ్ళకి డౌట్ వచ్చింది అన్నాడు, స్టార్టింగ్లో అడిగారు గుర్తుపడతాడా అనేసి. సో యాక్చువల్లీ ఇందాక నేను చెప్పినట్టుగానే సో ఎప్పుడైతే పప్పిని 7 to 8 weeks మధ్యలో మనం పప్పిని తెచ్చుకుంటాం ఇంటికి, సో వాళ్ళతో ఒక 2-3 weeks ఉన్నా కూడా సో అవి ఏం చేస్తాయంటే కనెక్ట్ అయిపోతాయంట ఆ ఏజ్లో. సో ఆ ఏజ్లో కనెక్ట్ అయిపోతాయి కాబట్టి సో వాళ్ళే వాటికి రియల్ పేరెంట్స్ అవుతారు. సో ఎనీవేస్ మీకు స్కూబీ యొక్క రియాక్షన్ వీడియో అంటే రీయూనియన్ విత్ పేరెంట్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. So please like and comment, share. Anyways, thanks for watching my videos and supporting me. Love you all. Bye bye. See you in next videos. Yeah.